హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద్రాస్. మనం వచ్చేసి అయితే నైట్ 10 వరకు రైడ్ చేసినాము అండ్ ఇక్కడ రూమ్ తీసుకున్నాము. మనలు వెనకాల ఆగిపోయి రూమ్ తీసుకున్నాను, కానీ మేము కూడా రూమ్ తీసుకున్నాం. ఇక మా రూమ్ నుంచి వ్యూ ఇదైతే. యాక్చువల్లీ ఐఎమ్ బ్లాగింగ్ విత్ మై హెల్మెట్. నేను హెల్మెట్ని పట్టుకొని బ్లాగ్ చేస్తున్నా నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే దీనికి గోప్రో ఉంది కాబట్టి ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అండ్ అదంతా కూడా గూగుల్ డ్రైవ్లో పంపించాలి. సో యా, ఇగో ఈ సామాన్ ఇది తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమనిపిస్తుంది, ఓకే తీసేసాను. ఇది టెంపరేచర్ అయితే పైన ఇప్పుడు బయట 4 degrees ఉంది. ఇక్కడ కనబడుతుందా పైకి వెళ్ళేది? దాన్ని ఏమంటారు ఏంటో, బెల్ ఉంది. దాన్ని ఏమంటారు బాయ్? అది పారాషూట్ కదా, అది మంట పెట్టి తీసుకెళ్తారు. హాట్ బెలూన్ అయితే ఉంది. చలో మనం బయటకు వెళ్ళి ఇంకా బ్యాక్ ప్యాక్ తీసుకోవాలి. మనలో వస్తున్నారు అంటే ఆల్రెడీ వేరే దగ్గర రూమ్ తీసుకున్నారు, వచ్చేసి ఆల్రెడీ. చలో యో టుడే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద్రాస్ అనే విలేజ్లో మేము నైట్ స్టే తీసుకున్నాం. ప్రతి ఒక్క హోటల్లో కూడా ఫుల్ అయిపోయినాయి, నిజంగా చెప్తున్నాను. నేనైతే నైట్ ఒక 10 hotels వరకు అడిగినాం. ఎవడైనా 10 hotels అడుగుతాడా? 10 hotels అడిగినాం, ఒక్కటి కూడా లేదు. హార్లిస్తా కింద షటర్ ఉంది, కింద పార్కింగ్ ప్లేస్ అనుకుంటా, నాకు తెలిసి కార్ పెట్టేది. దాంట్లో తలా ఒక 3,300 ఇచ్చి పడుకోండి అని చెప్పాను. ఏమేమన్నా ఎర్రి పప్పుల్లో కనిపిస్తున్నామా అనిపించింది నాకైతే. చల్ అటు విక్రబాయ్ అని చెప్పి ముందుకు వచ్చి ఇక్కడ తీసుకున్నాం. ఇక మంచి రూమ్ తీసుకున్నాం, మంచిగా దొరికిపోయింది, ఫైన్. అండ్ ఆ విండో ఓపెన్ చేయగానే మంచి మౌంటైన్స్ వ్యూ ఉంది, చాలా వర్త్. అండ్ హోటల్ కూడా చాలా తక్కువ కాస్ట్, 700. ఎవరికి వినేదే లేదు అమ్మ జీతం. తెలంగాణ ఇక్కడ, లదాఖ్ ఇక్కడ. రిపీట్ చేసుకోవాలంటే డైలాగ్ నాకైతే ఇంకా ముందు మౌంటైన్స్కి వెళ్ళి. సో ఐ విల్ రిపీట్. ఆల్రెడీ కార్గిల్ వార్ మెమోరియల్. నిజంగా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంది, మనకు అర్థం కావట్లేదు. ఫొటోస్ కూడా ఉన్నాయి. చలో లెట్స్ గో టు ఇన్సైడ్. సో గైస్ చూడండి, ఇక్కడ పెద్ద వార్ జరిగినప్పుడు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరివి. పేర్లు కూడా ఉన్నాయి. మేజర్ వివేక్ గుప్తా అంట, మాజోర్. కెప్టెన్ అనుజ్ నయ్యర్, కెప్టెన్. క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళే క్లీన్ చేస్తున్నారు అంతా. చిన్న చిన్న పువ్వులు పెరుగుదా ఉంటే తీసేస్తున్నారు. ఓన్లీ గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క పేరుతో చూడండి గైస్ ఎంతమంది చనిపోయారో. ఇవన్నీ ఒక్కొక్క పర్సన్వి. ఈ వార్ మెమోరియల్ మొత్తం చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, పాకిస్తాన్ని మొత్తం భూమిలోకి వెళ్ళి లేపేయాలనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళని టార్గెట్ చేసి మరి ఒక్కొక్క హిల్ పైన టాప్ ప్లస్ దగ్గర అలాంటి టాప్స్ ఉన్నాయి, పైన కొండల పైన, అక్కడ ఒక్కొక్కరిని దొరకట్టుకొని చంపేశారు. సో లోపల ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది విత్ ఐడి ప్రూఫ్, అంటే లైక్ మొత్తం వాళ్ళ పేర్లు, ఇంకా వాళ్ళు ఏ ప్లేస్లో చనిపోయారు, ఏ ప్లేస్లో చంపేశారు అని చెప్పి. నాకు చూసిన తర్వాత పాకిస్తాన్ భూమిలో నుంచి మొత్తంగా లేపేయాలనిపిస్తుంది. ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది మన వాళ్ళు. వార్ స్టోరీ ఏంటంటే, ఈ చుట్టూ ఉన్న కొండలు ఉన్నాయా మీకు కనిపిస్తున్నాయి, ఈ కొండలు లెఫ్ట్ సైడ్ కొండలు వాళ్ళు అప్పట్లో ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి ఆక్యుపై చేసుకున్నారంట. ఆల్రెడీ కబ్జా చేశారంట ఈ హైవే కూడా, ఈవెన్ ఈ రోడ్డు కూడా. సో అప్పుడు మనోళ్ళు వాళ్ళని ఎదుర్కొని పైనకి వెళ్తుంటే ఒక్కరిని పట్టుకొని చంపేశారంట. అంటే అంటే లైక్ మనోళ్ళు ఈ కొండ ఎక్కేశారు అనుకోండి, అక్కడి నుంచి వాళ్ళు ఒక 15 మంది వచ్చి మనోళ్ళని చంపేశారనమాట. సో అట్లా జరిగిందనమాట. మనోడు ఒక్కరిని చంపితే వాళ్ళు పక్కా చంపేశారనమాట మనోళ్ళని. అలా జరిగిందనమాట స్టోరీ. ఒకసారి టాయ్స్ చూడండి, ఒకసారి టాయ్స్ అల్లకపోతే ఎవరైనా బొమ్మలు పెట్టారా? అంత పెద్ద ట్రక్స్ ఉన్నాయి అక్కడ, అవి ఎంత కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి. JCB అండ్ 2 trucks. అంత పెద్ద అసలు ఏర్పడదు, గుట్టలు ఇంతే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. మనం ఇమాజిన్ చేసుకోలేనంత పెద్దగా ఉన్నాయి. ఇది చూడండి ఇక్కడనే ఉంది మాకు, అసలు ఇది చూసిన దగ్గరనే ఉంది అనిపిస్తుంది. కానీ దానిపైన ట్రక్ ఉంటుంది చూడండి, ఇంత కనిపిస్తుంది.
अरे बिस्किट वी हैव ओके हम जाएंगे अभी ओके हाँ पैसा नहीं है कैश नहीं है 10 रुपीज़ चाहिए हम उधर ले लेंगे ओके बाय ओके बाय बाय ఓకే 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 ఇలా చిన్నపిల్లలు ఆపుతూనే ఉంటారు. సో వాళ్ళ కోసం బిస్కెట్స్ అండ్ రోడ్డు పైన ఆపుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా చాలా ఉంటారు. నేను లదాఖ్ వద్దాం అనుకున్నప్పుడు రోడ్స్ లేవు. ఇప్పుడు చూడండి అసలు ఫీల్ రాదు గైస్ చెప్పాలంటే. ఇలా ప్రధానంగా రోడ్స్ ఉంటే మనం ఇగో చూడండి ఎలా స్పీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అసలు ఒకప్పుడు రోడ్స్ లేనప్పుడు 20, 30, 40లో వెళ్ళేవారు. లదాఖ్ రైడ్ అంటే మినిమం 1.5 months to 2 months అయ్యేది. అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి శ్రీనగరం సెంటర్ అయినామంటే ఈ లదాఖ్ చేసుకోనికి పక్క 1 month అయితే పక్క 100కి 100% ఎగిరిపోయేది. కానీ ఇప్పుడు ఇది 80 చేస్తున్నాం మేము ఈ రోడ్స్లో. నాకు నిజంగా నేనైతే స్పార్క్ ప్లగ్ ఇంకా ఎయిర్ ఫిల్టర్ మార్చినందుకు నాకు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మంచిగా ప్రశాంతంగా పోతుంది నా బండి. హిల్స్ వచ్చినప్పుడు హిల్ క్లైంబ్ చేసేటప్పుడు లిటిల్ బిట్ స్ట్రగుల్ అవుతుంది కానీ మజా ఉంది బండి. సో బండికి ఎవరైనా లదాఖ్ వస్తున్నాం, కేరళ వెళ్తున్నాం హిల్ స్టేషన్స్కి అంటే మాత్రం కంపల్సరీ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ వస్తున్నట్లయితే మాత్రం, లేదంటే కేరళ హిల్ స్టేషన్కి వెళ్తున్నట్టయితే మాత్రం స్టాక్ బండితో కాకుండా కొంచెం లిటిల్ బిట్ పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అండ్ స్పార్క్ ప్లగ్ ఇంకా ఎగ్జాస్ట్ వేసుకోండి. విత్ డీబీ కిల్లర్ అయితే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ పోలీస్ పట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో పర్ఫార్మెన్స్ పెరుగుతుంది బండిది. 20 bhp అనుకోవాలి. ఇప్పుడు మన ఆల్రెడీ 23 bhp వరకు పెరిగింది అనుకుంటారు నాకు తెలిసి. నేను అండ్ ఎంగేజ్ నాకు ఎయిర్ ఫిల్టర్ దొరికింది. బిఎన్సీ దొరకలేదా మార్కెట్లో లేదంట బిఎన్సీ ఎక్స్పల్స్ది. సో ఎంగేజ్ తీసుకున్నాను నేను. దానివల్ల ఇంత మంచి స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. అంటే లైక్ స్పార్క్లకు ఏం చేస్తుందంటే మనము కొండలు ఎక్కేటప్పుడు ఫుల్ టోటల్ పెట్టినా కూడా ఇట్లా అసలు అవ్వదు దానితో. స్పార్క్ ప్లగ్తో అవ్వదు. బుడ్ గంట అనమాట. లైక్ పెట్రోల్ అయిపోయినట్టు చేస్తుంది. బట్ ఇది మనం ఎప్పుడైతే ఇరిడియం వేస్తామో దానివల్ల ఒక 2 bhp పెరుగుతుంది. అసలు స్ట్రగుల్ అవ్వదు బండి. మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది. దానివల్ల మనకు జర కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం ప్లేస్ అవుతుంది అనమాట. ఎందులోకైనా నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు నిన్న ట్రక్ ఉండే, ముందు 2-3 ట్రక్కులు ఉండే. చాలా ట్రక్స్ నేను క్రాస్ చేసిన. ఎట్లా అంటే ఇట్లుంది రోడ్డు పైకి మొత్తం గుంతలు ఉంది. టైల్స్ రోడ్ అనమాట. ఈ రోడ్ కాదు, టైల్స్ది మొత్తం గుంతలు. ఇక్కడ టైల్స్ ఉన్నాక ముందు గుంతలే ఉంటాయి మొత్తం. సో అట్లాంటి రోడ్లో నేను ఇట్లా సెకండ్ గేర్లో ఇలా ఎక్సిలేటర్ పట్టుకొని ఉంటే అలా అది వెళ్ళిపోతుంది. ఇట్లా నేను ఏం అనట్లేదు. అదే నా స్టాక్ బైక్ అయ్యి ఉంటే నేను నాకు 3400కి ఎయిర్ ఫిల్టర్ వచ్చింది. నా స్టాక్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఎక్స్పల్స్ది 250 or 300 రూపీస్. ఇది 3400 ఎందుకు అంటే దానికే. సో ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. మాకే దమ్ము వస్తుంది నేను మాట్లాడుతుంటే. ఇప్పుడు జర ఓకే ఫైన్. నాకు నిన్న జోజిలో పాస్లో కూడా ఇంకా 11,000 feet అంటే మరీ ఎక్కువ కదా. సో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అక్కడ తక్కువ ఉన్నాయి. నాకు ఇవాళ పొద్దున వచ్చి లగేజ్ ప్యాక్ చేసిన తర్వాత బండి ఎక్కి ముందు తీసిస్తే దమ్ము వచ్చింది ఫుల్. సో అట్లా అనమాట. లగేజ్ రోడ్స్ నుంచి నేను నిన్న ట్రక్స్కి క్రాస్ చేసిన, ఓవర్టేక్ చేసిన అంటే ఎవరు నమ్మరు. నైట్ ఇలాంటి రోడ్స్ ఉన్నాయి. నాకు ట్రైలర్ ఆర్ గ్రిప్ టైర్స్ ఉన్నాయి కాబట్టి కొత్త టైర్స్ నావి. సో ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మోర్ గ్రిప్. అండ్ దాని కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అంటే నువ్వు నేను వెళ్తా ఉంటాను, నువ్వేం టెన్షన్ తీసుకోకని చెప్తాయి టైర్లు అనమాట. టైర్ బి లైక్ నువ్వు ఎందులోకి వెళ్ళినా సరే నేను నిన్ను కాపాడుతాను, ఇలాంటి స్కిడ్ కానివ్వను చెప్తుంది. మన హ్యాండిల్ కంట్రోలింగ్ ఎలా ఉండాలంటే అసలు పిచ్ లైట్ వదిలేసేయాలి అంతే. మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు జరిగినాయి కాబట్టి సో ఐఎమ్ ఫైన్. అండ్ నేను ట్రయల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను, ఆఫ్ రూట్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను. నాకు దానివల్ల నాకు స్టాక్ టైర్తోనే నేను చాలా ఫన్ చేశాను, ట్రాక్స్ అండ్ ఆల్. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేస్తున్నా. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే అలాంటి స్టంట్స్ చేయకండి. అండ్ ట్రైలర్ గ్రిప్స్ యూజ్ చేస్తే రైస్ మోటోలో చాలా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. బండి మాత్రం చిన్న సీసీ అయితే, ఇప్పుడు మాకు చిన్న సీసీ సో 200cc కాబట్టి సరిపోతుంది. ఓకే ఫైన్. చెట్లు లాస్ట్ టైం నాకు తెలిసి చెట్లు ఉండవు అనుకుంటా. ఎందుకంటే ఈ మట్టి కొండలకి బండల కొండల్లో చెట్లు పెరగడం చాలా కష్టం. అండ్ అక్కడ చెప్పారు మాకు తెలుగులో వచ్చారనమాట బ్యాచ్తో. ఈచ్ వన్ మెంబర్ వచ్చేసి వాళ్ళు
50,000 వరకు పెట్టినారంట. మా వాళ్ళు చూడండి ఒకసారి 390 వేసుకొని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఫన్ చేస్తున్నారు వాళ్ళు. లగేజ్ మొత్తం రైట్ సైడ్ వెళ్ళిపోయింది. వాళ్ళు రైట్ క్లీన్ చేసినప్పుడు పక్క బ్యాగ్స్ అయితే పడే ఛాన్సెస్ ఆల్రెడీ పడ్డాయంట. బట్ వాళ్ళు తక్కువ క్లీన్ చేస్తే బెటర్ అని నేను కోరుకుంటున్నాను. ఎంజాయ్ చేయాలి, కాకపోతే బ్యాగ్స్ కింద పడితే వాళ్ళు కూడా కింద పడతారు, అదే ప్రాబ్లం. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. స్కేట్ చేసే వాళ్ళు కనిపించినారు, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళని ఆపి అడుగుదామా. దిస్ గాయస్ ఫ్రమ్ హిందీ. హే గాయస్, యార్ గాయస్ ఫ్రమ్ వాళ్ళు స్కేటింగ్ చేసుకుంటూ అలా దాక్ చేస్తున్నారు. చాలా గ్రేట్ వాళ్ళు అయితే. అవ్వని పని అసలు. ఇది చూడండి గాయస్, ఒక్కసారి రైట్ సైడ్లో కింద ఇల్లు ఎంత విలేజ్ బాగుందో, అంతా కార్గిల్ అనమాట. మస్తుంది. కింద పక్కనే పెద్ద పెద్ద కొండలు. వా, మంచి కొండ. ఈ ఊర్లలో ఒక 10 రోజులు అలా వండుకుంటూ వెళ్ళాలి నాకైతే. ఆహా, గట్టిగా ట్రై చేసి ఇక్కడ వచ్చి కొన్ని మంత్సే ఉంటా. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ ప్లేస్ ఇది. నాకు చిన్నప్పటి నుంచి వీడియోస్ చూస్తే నేను లదాఖ్ బ్లాగ్స్ అందరూ పెడితే ఎవరు పెట్టినా, లదాఖ్ ఎవ్వరు ఈవెన్ కొత్త బిగినర్స్ బ్లాగర్స్ వచ్చినా కూడా నాకు ఫీడ్లో వస్తాయన్నమాట సజెషన్లో. నేను ఓపెన్ చేశానంటే యూట్యూబ్ నాకు కంపల్సరీ. నేను ప్రతిసారి తినే ముందు లదాఖ్ పెట్టుకొని చూస్తూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా చూస్తూ ఉంటారు, వీడికింత పిచ్చి ఎందుకు లదాఖ్ అని. వాళ్ళకి వీడియో ఏంటన్నీ చెప్తున్నాడు, ఊర్ల పేర్లు చెప్తున్నాడు, అక్కడ ఉన్న పేర్లు, బండ్లు అంటున్నాడు, కార్లు అంటున్నాడు, ఆఫ్ రోడ్ అంటున్నాడు. ఇవన్నీ ఏంటి అని చెప్పి వాళ్ళు అనుకునే వాళ్ళు. కానీ చాలా ఫేవరెట్ ప్లేసెస్, నిజంగా చాలా 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 ఫేవరెట్ ప్లేసెస్. నేను గట్టిగా ట్రై చేస్తాను. కొన్ని మంత్స్ ఉంటా లదాఖ్లో వచ్చి, కొన్ని మంత్స్ ఉండి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ ఏరియాస్లో. మెయిన్గా నాకు సౌత్ వెళ్ళినా, నాకు కేరళ నచ్చింది. ఇక్కడికి వస్తే ఆహా, ఈ కొండల్లో, ఈ చల్లని వెదర్లో కొండలు చూసి బ్రతికే వచ్చి. నిజంగా చెప్తున్నా, నాకు ఇంకా నిన్న నేను మధ్యాహ్నం తిన్నా అనుకుంటా, అది ఇక్కడ ఒక దగ్గర తిన్నాం చపాతి. నాకు ఇప్పటికీ ఇంకా స్టిల్ ఆకలి అవ్వట్లేదు, ఎందుకంటే ఈ కొండలు చూసుకుంటూ కడుపు నింపేస్తున్నా. అరే 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 అరే, ఏమి వ్యూ టెర్రస్ సెట్. బండి తీసి జరిపిన అంతే. నెక్స్ట్ లెవెల్ దమ్మొస్తుంది. స్టామినా కావాలి, తినాలి. అన్నీ తీసుకొచ్చిండు అన్న. మంచిగా ఒక ప్లేస్లో ఆగి తినేస్తాం. ఎక్కడైనా ఒక దగ్గర మంచి స్పాట్ చూసి కిందకి దింపుదామంటున్నాడు అన్న. వాటర్ దగ్గర దిందామంటున్నాడు. దిగినాం, చాలా డేంజర్ ఉంది. పైకి ఎక్కుతో ఎక్కువ తెలియదు బండ్లు అయితే. చూడండి ఒకసారి ఎట్లా. ఓన్లీ దిగేది ఎందుకంటే కుకింగ్ చేసుకోవడానికి, కింద ఆ చెట్ల కింద కుకింగ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు టైం ఎంత బుక్ అవుతుందంటే 2 గంటలు బుక్ అవుతుంది. ఇల్లు చూడండి ఒకసారి, మట్టితో. వెనకాల బ్రేక్ అసలు ట్యాప్ చేయదు. ఇక్కడ ట్యాప్ చేస్తే అయిపోయినట్టే, నాన్ ABS. Now we are going to Leh. స్టార్ట్ అవుతున్నాం. మ్యాగీ ఇంకా విత్ ఆమ్లెట్.
ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అసలు అవసరం లేదు, ఒకటే రోడ్ అంట శ్రీనగర్ నుంచి. సో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయాలా, ఐ మీన్ పెట్టుకుంటే అయిపోతుంది కదా ఎందుకు అని అనుకుంటే ఏం అవసరం లేదు. బోర్డులు ఉంటాయి, బోర్డులు ఉన్న సైడ్ ప్రతి సైడ్ వెళ్ళండి. నేనైతే గూగుల్ మ్యాప్స్ ఇప్పటికైతే యూజ్ చేయాలి. ఈ ఫోన్ ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకి ఆల్వేస్ మాట్లాడుతూ ఉంటాం. చూడండి గాయస్, మొత్తం బండలు పైనుంచి పడి ఆ రోడ్డు మొత్తం క్లోజ్ అయిపోయింది. రైట్ సైడ్లో మట్టి రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద మొత్తం పెద్ద పెద్ద ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం పోయింది. ఆ ఇసుక సాఫ్ట్గా కిందికి వచ్చినట్టుందా, అది వర్షం పడి లైక్ వాటర్ అంతా కూడా ఇంకా మొత్తం అయిపోయి బండలు లేని ప్లేస్లో ఇసుక కదా, సో మొత్తం కిందికి వచ్చేసింది. అండ్ బండలు కూడా కింద పడిపోయినాయి చాలా. చాలా డేంజరస్ రోడ్స్ ఉన్నాయి ఇవి. లద్దాఖ్ అంటేనే చాలా డేంజరస్ రోడ్స్. ఇంకా డేంజరస్ రోడ్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇండియాస్ మోస్ట్ డేంజరస్ రోడ్స్ ఇన్ లద్దాఖ్ ఓన్లీ లద్దాఖ్. ఇవన్నీ రోడ్స్ వేసేసారు. నిజంగా చెప్పాలంటే చాలా వరకు రోడ్స్ వేసేసారు. నేను బ్లాగ్ చూసినప్పుడు అసలు ఒక్క రోడ్డు కూడా లేకపోవు, మొత్తం కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉండేది. అసలు మట్టి రోడ్డు, ఆడాడ రోడ్డు ఉండేది. ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్డు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే అంతా మట్టి రోడ్డే ఉండేది. ఇట్స్ కంప్లీట్లీ అరబిక్ దేశాలు అలాంటివి ఏమైనా జీతం నాకేం మాటలు అర్థం కావట్లేదు అన్నీ చూస్తుంటే. పోయి ఇసుకలో మంచిగా మెత్తగా ఉన్న ఇసుకలో పోయి పొరలు ఉంది, కానీ అవి ఇసుక కాదు, చాలా హార్డ్ ఉంటుంది. ఇలా ఉంటుంది అక్కడ కనిపిస్తుంది. అంతా దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇలా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి సారీ, హౌ క్యూట్. అబ్బా ఎదురుగా కొండ చూడండి గాయస్, వాట్ ఏ బ్యూటిఫుల్ మౌంటైన్ తీసుకోండి. శిఖరాలు ఎక్కండి. ఆ ఎదురుగా శిఖరాన్ని మహేష్ బాబుని ఎక్కించాలి ఫస్ట్. అమ్మ జీతం ఆయన చెప్తాడైతే మౌంటైన్, ఇక మౌంటైన్ లేదా నేను మొన్న ఉంటుంది అట్లా ఆయన అట్లా దాకా ఎక్కువ అనుకున్నాం కానీ ఎక్కలేము. అట్లా ఇట్లా చేసి కొండ వరకు వచ్చినాం. ఏ కొండలు అయితే మేము కింద నుంచి చూసి పెద్దగా ఉందా అనుకుంటామా, ఆ కొండ పైకి వస్తున్నాం. అంటే రోడ్డు మమ్మల్ని తీసుకెళ్ళేది పైకి. అమ్మ తోడు ఆ రోడ్డు ఎక్కాలా ఈ బండి. ఆ 210 అయితే లగేజ్ ఉన్నందుకు అసలు ఎక్కట్లేదు పైకి. నిజంగా చెప్తున్నా గాయస్, లగేజ్ అస్సలు తెచ్చుకోకండి, పిలియన్ని కూడా తెచ్చుకోకండి. మీకు 200cc 350cc ఉంటే మాత్రం అస్సలు పిలియన్ని కూడా తెచ్చుకోకండి. చాలా స్ట్రగుల్ అవుతుంది బండి. వామ్మో ఈయన టీవీఎస్ స్పోర్ట్స్ మీద పోతుండు, ముగ్గురు అది కూడా ఊడియమ్మా. ఇంకా లగేజ్ కూడా ఉంది, సామాన్ లోకల్ పీపుల్ ఏమో, అది ఎట్లెక్కుతుందేమో. సో లదాఖ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఎవ్వరు కూడా లగేజ్ తెచ్చుకోకండి. డెకాథ్లాన్కి వెళ్ళి ట్రాక్స్, ఆ స్లిన్ ఫిట్స్ ఉంటాయి థర్మల్స్, అవి తీసుకోండి. అవి ఒక 3 ప్యాంట్స్ 3 టీషర్ట్స్ మస్తు అయిపోతాయి. టీషర్ట్లు వేరే తెచ్చుకోండి. నార్మల్గా ఒక 2 ఫార్మల్ ప్యాంట్స్ తెచ్చుకోండి. జీన్స్ పెట్టుకుంటే మళ్ళీ వెయిట్ అయిపోతుంది. సో ఒకటే బ్యాగ్ క్యారీ చేయండి. ఇప్పుడు చింటుపై బండి ఉంది మా దగ్గర, ఎక్స్పల్స్, దానిపై లగేజ్ చాలా తక్కువ ఉంది. సో అది ఇంత ఈజీగా వెళ్ళిపోతుంది. నా బండికి పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్, పర్ఫార్మెన్స్ స్పార్క్ ప్లగ్ ఉంది. అయినా కూడా నా బండిలో కూడా ఒకే బ్యాగ్ ఉండేది, 72 లీటర్స్, నాది 70 లీటర్స్ బ్యాగ్ ఉంది. ఇదే ఒక్కటే ఉంటుండే. కానీ నాకు కుకింగ్ అంతా కూడా ఇంకా చేసుకుంటాం కాబట్టి నా దగ్గర 2 స్టవ్లు, బౌలు, దానికి కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, మసాలాలు అన్నీ ఆ సామాన్ అంతా డబ్బాల్లో పెట్టి చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కొని అన్నీ దాంట్లో పెట్టేసి అన్నీ బ్యాగ్లో పెట్టేసినాం. ఆ బౌల్లో పెట్టి. దానివల్ల అసలు టాప్ బాక్స్ చాలా హెవీ వెయిట్ అయిపోయింది. మేమే కుకింగ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా సామాన్ క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఎవరైనా కుకింగ్ చేసుకునే ప్లాన్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ లగేజ్ చేసుకోవాల్సి పడుతుంది. దగ్గర నుంచి మా వచ్చిన కొండలు చాలా పెద్దగా ఉన్నాయంటే దాని వెనకాల మంచు కొండలు ఉన్నాయి చూడండి గాయస్. కొండలు ఎంత హైట్ ఉంటే వాటిపైన మాత్రమే మంచు కురుస్తుంది అనమాట. సో మేఘాలు మొత్తం వెళ్ళి డైరెక్ట్ ఆ మంచు కొండ పైన అతుక్కుంటాయి. దానిపైన మంచు కురిపించి మళ్ళీ మేఘం మెల్లిగా వెళ్ళిపోతుంది. రోజంతా మంచు కురిపిస్తూనే ఉంటుంది దానిపైన. అసలు అక్కడికి వెళ్ళి కదలదు మేఘం. చూడండి, మేము అక్కడి నుంచి కింద నుంచి వచ్చినాం. కింద అంటే చాలా కింద. ఇక్కడ చూడండి, ఇప్పుడు చిన్న రోడ్డు చూస్తేనే అంత కింద ఉంది ఏంట్రా బాబు అనిపించింది మా వాళ్ళు కెమెరా పెట్టుకొని ఆగినప్పుడు. మంచు కొండలు చూడండి, అంత హైట్లో ఉంటేనే మంచు పడుతుంది. ఇక్కడ మట్టి కొండలు పడట్లేవు. ఈ కొండలు ఆ కొండలు అన్నీ ఆహా మధురమైన రోజులు ఇవి.
మధురమైన లదాకిది, మధురమైన క్షణాలు ఇవి, మళ్ళీ రావు, వస్తాయి వస్తే లేదంటే రావు. అలా ఫ్లోలో పాడు. నిన్నటి హైట్కి ఇవాళకి ఇంకొక 1000 పెరిగింది. అండ్ నిన్న జోజిల్లా పాస్ 11,000 ఫీట్ అండ్ టుడే 12,198, ఆల్మోస్ట్ 12,200 హైట్ ఫీట్లో ఉన్నామన్నమాట. ఈడ 2 ఫోటో దింపుతారా? ఫీట్ నుంచి మళ్ళీ కిందికి కొంచెం డ్రాప్ అయినాం, ఒక 1-2,000 వరకు ఏర్పడకుండా డ్రాప్ అయిపోతున్నాం. 1,000 వరకు దిగినాం కావచ్చు నాకు తెలిసి. ఆ బండి అయితే అసలు ఆగతలే, వెహికల్ వెళ్ళిపోతుంది దానికి. అదే అలా డౌన్ హిల్ దిగినాం. లే వెళ్ళాలంటే 2 కొండలు ఎక్కి ఎక్కి దిగాలంట, 2 కొండలు. సో ఒక కొండ ఎక్కినాం, చాలా కష్టంగా ఎక్కినాం, చాలా ఈజీగా దిగుతాం. మళ్ళీ ఇంకా ఇక్కడి నుంచి 160 కిలోమీటర్స్ ఉంటుందేమో. లే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది 162 ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడే బోర్డు ఉంది, నేను అనుకోలేదు నిజంగా. 162 ఎగ్జాక్ట్లీ. 18 కిలోమీటర్స్ వచ్చినామా గంటలా. వెరీ గ్రేట్, నైస్, జీజీ. 40 మినిట్స్ పడుతుంది మనం 20 కిలోమీటర్ల పనికి, 18 కిలోమీటర్స్కి. ఈ ఇల్లు చూడండి గైస్, మొట్టితో కట్టిన ఇల్లులు. ఈ ఇళ్ళలో ఎవరు లేడు ఇప్పుడు. రైట్ సైడ్లో చూడండి. అసలు ఎందుకు ఈ ఊరు మొత్తం, నాకైతే చాలా సింటమ్స్ తెలుస్తున్నాయి. ఏంటంటే లైక్ బాడీ మొత్తం వైబ్రేషన్ వస్తుంది, బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే చేతుల నుంచి చలికి మొత్తం వైబ్రేషన్ ఇట్లా ఘోరంగా అవుతుంది. బాడీ మొత్తం ఇట్లా తిమ్మిరి అంటారు కదా, తిమ్మిరి వచ్చినట్టు అవుతుంది. మొత్తం ఇట్లా జిమ్ 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 అంటుంది. మొత్తం టోటల్ బాడీ మొత్తం అవుతుంది అట్లా. డయామాక్స్ అయితే వేసుకున్నాం. అండ్ ఇంకొక పారాసిటమాల్ వేసేయాలి. ఇంకొక వెళ్ళిన తర్వాత హెడేక్ టాబ్లెట్ అవన్నీ కూడా ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి మా అమ్మకి అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఏంటేంటియో చూసి వేసుకోవాలి. కెన్ ఐ గో ఎనీ రిజిస్ట్రేషన్స్? మళ్ళీ 3 పాయింట్స్కి వచ్చింది పెట్రోల్. సెట్ అయిపోయిందా? బాగా రిలాక్స్ మూమెంట్స్. అలా కాళ్ళు పాడేశాను. కింద చూడండి గైస్, కిందికి వెళ్దామా చెట్టుపై ఒకసారి? మంచిగా వాటర్లో ఉన్నారు కదా అందరూ, వెళ్దామా? అక్కడ నుంచే ఉంది అనుకుంటా రూట్, ఇక్కడ నుంచి లేదనుకుంటా. మరి చెప్పు, కిందికి పోదాం. అందరు కింద వాటర్లోకి వెళ్ళారు. వాటర్ టచ్ చేద్దాం. నాడు వస్తున్నాయి ఏమన్నా? చలో తిప్పు, నీ సైడ్ ఏమొస్తలేదు తిప్పు, ఇటు కూడా ఏమొస్తలేదు తిప్పి. ఈడ కుకింగ్ చేసుకోవాల్సిందే. మనకు అర్థమైపోయింది సీన్. ఎందుకు ఎక్కడ ట్రైలర్ టైర్లు ఉన్నాయి, అంతగానం భయపడతాం ఎందుకు? రావా కిందికి? బండి పెట్టేస్తున్నావు ఆడపైన. మరి ఫోటోలు దిగుదంతా కిందికి రా. బండితో కుక్కనా ఏంటిది, పందా? అమ్మ జీతం అంత పెద్దగా ఉంది. వాటర్లోకి తీసుకెళ్తా బండి. ఎక్కడ ఫ్లో తక్కువ ఉందో అక్కడికి వెళ్తా. ఫ్లోయింగ్ ఎక్కడ తక్కువ ఉందో ఏమో నాకు తెలియదు. వాటర్లోకి తీసుకోవడం ఇంపాసిబుల్ బండిని. చూస్తాం. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే మా బళ్ళు నాది ఇంకా చింటు బ్రోది ఫుల్ టోటల్ పెట్టినా కూడా ఇంకా పోట్లా గ్లామర్ పోతుంది. ముందు సెడల్ బ్యాగ్స్ ఇంకా టాప్ టైల్ బ్యాగ్ ఏదో ఉంది చిన్నది, ఇంకా అయినా వెయిట్. అరే 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 అసలు మాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మ జీతం. ఏమైనా పడ్డదా కింద? ఏమైనా అయిందా?
కొండలు చూడండి గాయస్, అమ్మో కిందికి వచ్చినాం మళ్ళీ. ఏ కొండనైతే చూసి పైకి ఎక్కినామో మళ్ళీ క్యాగ్ ఎక్కినాం. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్, విజిట్ అగైన్ కార్గిల్. ఇంకొకటి ఏంటిది గాయస్, అసలు పోతలేదు బండి. ఆ గ్లామర్ ఎట్లా పోతుందో మాకు అర్థమవుతలేదు. మీడియర్ 350 ఇంకా క్లాసిక్ కాదు, బుల్లెట్ 350 ఉంది. అవి కూడా పోతలే అసలు దీనంతా. అది చూడండి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి జీతం ఏం చేస్తుండ అన్న నాకు అర్థమవుతుంది. దాంట్లో ఏం ఎక్కిచ్చిండు, ఇంజన్ వేరేదో పెట్టినా. నేను 390 ఇంజన్ అలాంటివి ఏమన్నా. మా 390 కనిపిస్తలేదు. మా 390 ఏడో పోయింది, 250 ఏడో పోయింది. 210 అయితే మాలో సమానమే అనుకోండి, ఎందుకంటే దానిపైన లగేజ్ ఉంది అంటే స్లో. బట్ ఈ గ్లామర్ క్రాస్ చేయాలంటే నాకు 1 year పట్టినట్టుంది. అమ్మో, అండ్ మా వాళ్ళు ఏమో ఫంట్ వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ ఉన్నాము. తెచ్చుకో ఆడినంత కంటే మించి హోండా షైన్ ఆడుతుంది. మిర్రర్లో చూసుకోండి, మొత్తం కంప్లీట్ కార్నరింగ్ చేస్తుండే ఆయన. నిజంగా బుల్లెట్ ఎక్కడో పోయింది, ఆయన మాతో వస్తున్నాడు. 60-70 చేస్తున్నాడు, మేము 60-70 చేస్తుంటే క్రేజీ అంటే క్రేజీ. ముందు మా 390 వాళ్ళు స్లో అయ్యర్లే మా కోసం, తిడుతున్నా కదా స్లో అయ్యారు. లోకల్స్ ఏమో వాళ్ళు మంచిగా, వాళ్ళకి ఎంజాయ్ ఉంటుంది. వి హ్యావ్ టు స్లో. మనోడు చూసినావా దాంట్లో పోయింది, ఫోకస్ ఆన్ ద రోడ్. ఆహా అది కాదు, మనోడు అటు సైడ్ గోడ ఉంది కాబట్టి ఓకే ఫైన్, మట్టి ఉంది కాబట్టి. అదే రైట్ సైడ్ పోయి ఉంటే కాన్సన్ట్రేషన్ అయినా. సెటిల్ బ్యాగ్స్ టాప్లెట్ పెట్టి దానిపైన చిన్నగా రెయిన్ కవర్స్ కప్పేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చారు, అక్కడ నుంచి రావడం అంతా ఒక్కటి. ఇక్కడ బండి లాగట్లేదు అంటే బాగానే ఉందంట, మంచిగా పోతుందంట. వాళ్ళిద్దరూ బాగానే పోతుందంట. అంటే లగేజ్ ఉన్నా లేకపోయినా స్ట్రగుల్ అవుతుంది కావచ్చు, కానీ పోతుందేమో నాకు తెలిసి బండి మొత్తంకి ఆగిపోకుండా. లగేజ్తో పడిపోయింది దాంట్లో సీజా. లిఫ్ట్ చేసిర్రు, కార్నర్లో ఆగిందా ఇట్లా పడిపోయిందా మరి, ఎరుగనే అయిందా చూడండి. చాలా డేంజర్ ఇది. ఎవరైనా వచ్చే లద్దాఖ్కి చాలా కేర్ఫుల్ తీసుకొని వచ్చేయండి. పడిందో ఏమైందో అర్థం కావట్లేదు. చాలా కేర్ తీసుకొని వచ్చేయండి, రండి. చాలా లగేజ్ తక్కువ పెట్టుకోండి, ఎక్కువ లగేజ్ పెట్టుకోకండి, బండి లాగట్లేవు. $13,479. ఎందుకు ప్రతి దాని దగ్గర యూటర్న్స్ చూడండి గాయస్. ఇక్కడ నుంచి ఇక్కడ రానికి ఒక రోడ్డు వేసుకో కిందకి స్ట్రైట్, పైగా కష్టం కదా. ఓకే ఇలాంటి క్వశ్చన్ నాకెందుకు రాలేదు కాదు, మీకు ఎందుకు రాలేదు చిక్కుపడింది. చింట బైక్ నా పైన సిగ్నల్ వస్తుంది ఇంటర్కమ్కి. బామో టర్నింగ్స్, బామో జారింది, స్లైడ్ అవుతుంది. రోడ్ టైర్స్ కావు ఇవి, అందుకే ఇట్లా స్కిడ్ అవుతున్నాయి. ఇది చూడండి గాయస్, ఈ రోడ్స్లో ఇక 20 చేస్తున్నాను నేను టర్నింగ్. ఇంత ఎక్స్పీరియన్స్ అయ్యి కూడా ఇన్ని రోజులలో రోజు నడిపి కూడా 20 స్పీడ్లో టర్న్ చేస్తున్నాను. నేను అర్థం చేసుకోండి ఎలా ఉన్నాయి రోడ్స్ ఇక్కడ. ఆపోజిట్ లేన్ రాకపోతే మస్తు లక్. జర వాళ్ళ రోడ్ మనం యూజ్ చేసుకోవచ్చు టర్న్. ఇప్పుడు నేను ఎట్లా యూజ్ చేసుకుంటున్నాను, ఆపోజిట్లో ఏం రావట్లేవు. బట్ ఐఎమ్ యూజింగ్ అపోజిషన్ రోడ్. ఏమైనా వస్తే కష్టం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర మన రోడ్డు కూడా ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. మన రోడ్డు మనకు సరిపోతుంది. రైట్ హ్యాండ్ దగ్గర మాత్రం కంపల్సరీ ఇలా వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో మనము ఎవడైనా వస్తే అటు నుంచి మన పని గేమ్ ఓవర్. 1 మిస్టేక్ గేమ్ ఓవర్. ఇప్పుడు ఎవరు రావట్లేడు యూజ్ చేసా, ఇక్కడ కూడా ఎవరు రావట్లేడు చూసాను నేను ఆల్రెడీ. యా లెట్స్ గో.
చింటి బైకనో ఉన్నాడు. చాలా డేంజర్ టర్న్. ఇంజన్ బ్రేకింగ్ చేస్తూనే ఉంటున్నా. అయితే ట్రాక్లో నడిపినట్టే ఉంది నాకైతే. అంటే మోటో జీపీ ట్రాక్ లాగా ఉంది. బ్రేక్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు, అంటే లైక్ నాది నాన్ ఏబిఎస్ వెనకాల బ్రేక్స్, సో అందుకని చెప్పి నేను బ్రేక్స్ కంటే ఇంజన్ బ్రేకింగ్ ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఇది రావట్లేదు. ఆపోజిట్లో తక్కువ వస్తున్నాయి వెహికల్స్, చాలా తక్కువ. అందరు లేకెళ్ళే వాళ్ళు నా శ్రీనగర్ నుంచి. అంటే ఈ టైం వరకు అందరు వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. మార్నింగ్ లే నుంచి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఆల్మోస్ట్ శ్రీనగర్ వెళ్ళిపోయారు అనుకుంటే ఇప్పటికి వాళ్ళంతా. మాకు ఎక్కడైతే మధ్యలో కలిసిరో వాళ్ళంతా కార్గిల్ వారి దగ్గర మెమోరియల్ దగ్గర వాళ్ళంతా అటు వెళ్ళిపోతారు. మేము ఇటు వస్తున్నాం. కొండలు చూడండి, మట్టి కొండలు అయిపోయి మంచి కొండలు వస్తే మాకు ఉంటుంది బ్యాండ్ బజాకి. అటు పెట్టి ఇటు పెట్టి వాళ్ళ లైన్లోకి వెళ్ళాల్సిందే నిజంగా, లేదంటే కష్టం. చింటూ ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇంటర్కమ్ డిస్కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. చాలా స్లో వస్తున్నట్టు ఉన్నాడు. నేనైతే 60, 70, 80 చేస్తున్నాను. ఐ మీన్ 80 అయితే తినలేదు, 60 లాస్ట్. అసలు పోదు బండి, పోవట్లేదు. ఇక ప్రాబ్లింగ్ ఇష్యూ కూడా తగ్గింది కొత్త టైర్ వేసిన తర్వాత. 35లో చేశాను ఈ టర్న్. చింటూ బాయ్ ఉన్నాడు, ఒకవేళ వస్తాడు కనబడతాడు. వచ్చిండు చింటూ బాయ్, కనెక్ట్ అయింది. టీడిక్ ఉంది. వస్తున్నావా? అవునా, నీదా ఏమైంది? అయ్యో అయ్యో అయ్యో, ఆగుతున్నావు ఇక్కడ. హీట్ అయిపోయినట్టుంది, హీట్ అయినట్టుంది. ఎక్కువ యూజ్ చేసినావా? మరి యూజ్ చేయొద్దు. మరి ఎక్కువ కొత్త రకమైన మట్టి వచ్చింది. ఇదేం మట్టి ఇట్లుంది? బండలు కట్టి ఉన్నాయి చాలా. ఏదో కంట్రీలో రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే నిజంగా వస్తుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంది. వైబ్స్ డిఫరెంట్ ఉన్నాయంటే రోడ్స్ డిఫరెంట్ ఉన్నాయి, వైబ్స్ డిఫరెంట్ ఉన్నాయి, మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. ఈ మట్టి చూడండి మళ్ళీ. ఇదేదో సౌదీలో ఉన్నట్టు. నిజంగా ఇండియాలో ఇంత ఉందా? మనకు అన్నీ ఉండే ఇండియాలో. లదాఖ్ వస్తే నిజంగా చెప్తున్నాను గైస్, చాలా అర్థమైపోతుంది అసలు. చాలా అంటే చాలా. ఆల్మోస్ట్ మన ఇండియాలో అన్ని కంట్రీస్లో ఉండే ప్రతి ఒక్క స్పాట్ కూడా మన ఇండియాలో లైక్ అంటే అలాంటి సిమిలర్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అందుకే 3 కాలాలు అయ్యే దేశం ఇది. మై ఇండియా, గ్రేట్ ఇండియా. చుట్టూ కొండలు, ఆఫ్ రోడ్డు, లిటిల్ బిట్ చిన్న ప్యాచ్ ఇప్పుడు తగిలింది. నాకు తెలిసి ఎంతో కొంత ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఎక్కువ ఉండదు. లేదు, ఎక్కువ లేదు. వామ్మో 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 నా బండి. అయ్యయ్యో, ఈ బండి కాంగా ఇళ్ళకి వెళ్ళిపోతుంది. వేరే బండి ఇంపాసిబుల్. రైట్ సైడ్ చూస్తే అయిపోయినట్టు మన పని. పెద్దలు పోయా గైస్. అక్కడి నుంచి వచ్చినాం మేము పైనుంచి. అక్కడ రోడ్డు ఉందా, 2 టవర్స్ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చినాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. చూడండి ఒకసారి, మీకు అనిపిస్తుందా లేదు? అక్కడ పైన ఫుల్ టాప్ 2 టవర్స్ ఉన్నాయి. దాని నుంచి వచ్చినాం మేము ఇక్కడికి. ఇంకా కిందికి వెళ్తూనే ఉన్నాం కానీ తగ్గట్లేదు. కిందికి వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం, కిందికి వెళ్తున్నాం. 13,000 ఫైట్ నుంచి ఈజీగా ఇప్పటికి ఒక 5,000 దిగినా మేము కిందికి. కళ్ళు మూసుకొని దిగుంటాం. మళ్ళీ ఆఫ్ రోడ్. యాక్చువల్లీ అంతా ఆఫ్ రోడ్ ఉండేది, కానీ ఇప్పుడు రోడ్ వేసారు కాబట్టి ఓకే ఫైన్. నా బాడీ ఏంటో మంచిగా సహకరిస్తుంది నాకు. ఓకే, ఇక్కడికి లాస్ట్లే. కొండల నుంచి వాటర్ వస్తున్నాయి. ఐస్ ఎక్కడుందమ్మా? ఐస్ కనిపించలేదు నాకైతే. మరి బండి నేను అసలు బ్రేక్ చేయకపోయినా సరే అది వెళ్తుంది. బ్రేక్ చేయాల్సింది కంపల్సరీ. 20 స్పీడ్ లిమిట్ అంట, కానీ మనం ఇక్కడ 50 చేస్తున్నాం. లారీ ఆపరేషన్ ఎందుకో ఇలా అయింది దీనికి. నేను కొంచెం స్లోగా, కొంచెం రిలాక్స్గా వెళ్తా. అండ్ డ్యూక్ 3 అండ్ వెనకాల ఉంది. వాళ్ళు వస్తున్నారో లేదో మాకు ఇప్పటికీ తెలియదు. అండ్ డ్యూక్ 250 కూడా ఫ్రంట్ సైడ్ ఉంది. ఎక్కడున్నారు వాళ్ళు? ఒక బండి. ఇక్కడ 210 అండ్ 390 వెనకాల ఉన్నారనుకుంటున్నాం. మధ్యలో ఎక్కడ 210 కనిపించింది కానీ మళ్ళీ 390 కనిపిస్తలేదు. విండు గాలి వస్తుంది, గాలి. కొండల దగ్గరకు వస్తున్న ఫీలింగ్ వస్తుంది నిజంగా. క్రేజీ. కొండల దగ్గరకు వస్తున్నాయి. నేను ఏదో అనుకుంటున్నా, వస్తున్నాయి కాదు, వస్తున్నాయి.
స్నో ఫ్లవరా. టాప్ బాక్స్ చూడుగా నెక్స్ట్ లెవెల్ కొండదైతే నెక్స్ట్ లెవెల్.